నంద్యాల నుండి ఈ ఆలయానికి 26 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ఆలయం నంద్యాల నుండి గిద్దలూరుకు వెళ్లే దారిలో ఘాట్ రోడ్ ప్రాంతంలో ఉంది. ఈ సర్వ నరసింహస్వామి ఆలయం భారతదేశంలోని 108 నరసింహస్వామి క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇది సాక్షాత్తు శ్రీ కాశీరెడ్డి నాయన, విభూది నాయన మరియు ఎందరో మునీశ్వరులు తపస్సు చేసిన పవిత్ర స్థలం. ఈ క్షేత్రానికి వెళ్లడానికి అవసరమైన బ్రిడ్జిని స్వయంగా శ్రీ కాశీరెడ్డి నాయన నిర్మించారు. అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు కూడా ప్రతిరోజు ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం వారి దినచర్యలో భాగంగా ఉండేది. స్వామివారి గర్భగుడి వెనుక భాగంలో ఒక గుహ ఉంది. పురాణాల ప్రకారం ఈ గుహ మార్గం అహోబిలం వరకు విస్తరించి ఉందని చెబుతారు. స్వామివారి విగ్రహం వెనుక భాగంలో ఉన్న ఈ గుహను ఇప్పటికీ మనం చూడవచ్చు. సర్వలక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశేషాలు. ఈ ఆలయం నల్లమల అడవుల్లోని బసవాపురంలో ఉంది. ఈ క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనదిగా భక్తులు నమ్ముతారు. పురాణ నేపథ్యం: కృతయుగంలో హిరణ్యకశిపుని సంహరించిన అనంతరం ప్రహ్లాదుని కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు నరసింహస్వామిగా భూలోకానికి విచ్చేశారు. ఆ సమయంలో స్వామివారి ఉగ్రరూపాన్ని శాంతపరచడానికి శ్రీదేవి, భూదేవి మరియు చెంచు లక్ష్మీ అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. వారి అనుగ్రహంతో స్వామివారు శాంతించి అనంతరం ఉల్లెడ మల్లేశ్వర స్వామి సన్నిధిలో అమ్మవారిని వివాహం చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఆలయ చరిత్ర: ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయల వారు 1513 నుండి 1518 మధ్యకాలంలో నిర్మింపజేశారు. భక్తుల నమ్మకం: ప్రతి శనివారం ఈ క్షేత్రానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులను సమర్పించుకుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వర్షాకాలం వచ్చిందంటే చాలు శ్రీ కాశీరెడ్డి నాయన నిర్మించిన ఈ బ్రిడ్జి క్రింది భాగంలో వజ్రాల వేట మొదలవుతుంది. వర్షాకాలంలో కొండపై భాగం నుంచి నీటితో పాటు వజ్రాలు కొట్టుకుని వస్తాయని ఇక్కడ స్థానికుల సమాచారం. ఒకప్పుడు ఇక్కడ చాలా విలువైన వజ్రాలు దొరికేవని, ప్రస్తుతం కొద్దిగా విలువ తక్కువ వజ్రాలు దొరుకుతున్నాయని, ఈ వేట కేవలం వర్షాకాలంలో మాత్రమే జరుగుతుందని స్థానికులు చెబుతుంటారు. ఈ మధ్యకాలంలో కూడా కొందరికి ఇక్కడ వజ్రాలు దొరికినట్లు స్థానిక సమాచారం ఉంది.